దక్షిణ భారతదేశంలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే అంతర్వాహినిగా ప్రవహించే నది సరస్వతి. ఈ సరస్వతి నది పుష్కరాలు మే 15 నుంచి మే 26 వరకు జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాలకు ముస్తాబైంది. తెలంగాణ చరిత్రలో గతంలో ఎన్నడూ ఈ పుష్కరాలు అధికారికంగా చేయలేదు. మన రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రేపటి నుంచి జరుగుతున్న సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్లు మస్తుగా చేసింది రేవంత్ సర్కారు. అవును, ఫస్ట్ టైం కాంగ్రెస్ సర్కార్ ఈ పుష్కరాలకు ఇన్ని ఏర్పాట్లు చేస్తుంది. తోగుంట పీఠాధిపతి మాధవానంద సరస్వతి ప్రారంభిస్తారు. రోజు 1,50,000 మంది వస్తారని అంచనా. ఈ పుష్కరాలకు తొలి రోజునే రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. మంత్రులు, అధికారులు కూడా ఫ్యామిలీలతో వచ్చి పుణ్యస్నానాలు చేసి సరస్వతీదేవి ఆశీర్వాదం పొందుతారు. ఇక కాళేశ్వరంలో కాళేశ్వర స్వామి, ముక్తేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఈ పుష్కరాల కోసం రేవంత్ సర్కారు ఇక్కడ 17 అడుగుల సరస్వతీదేవి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తుంది. సరస్వతీదేవికి నవరత్నమాల హారతిని కూడా ఇస్తారు. రోజు యాగాలు చేస్తారు. భూపాలపల్లి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. ఈసారి మొబైల్ యాప్, వెబ్సైట్ తోటి పబ్లిక్ కు సమాచారం ఇస్తున్నారు. అక్కడేదన్నా అవసరం అయితే హెల్ప్ లైన్ 9484950056ని కూడా ఏర్పాటు చేసింది. ఇటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ సర్కార్ ఎన్నడన్నా ఇట్లా చేసిందా? వాళ్ళు హడావుడి తప్ప ఏం చెయ్యలే. గోదావరి పుష్కరాలకు మనం చూసినాం కదా.